బెంగాల్లో ఎన్నికల ఫలితాల వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కౌంటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలన్న టీఎంసీ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. కౌంటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారని తెలిపింది. వారికి ఎలాంటి విధేయతలు ఉండవని న్యాయస్థానం స్పష్టం చేసింది. మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేసుకునే హక్కు ఈసీకి ఉందని వెల్లడించింది. బెంగాల్ ఓట్ల లెక్కింపులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను మాత్రమే నియమించడంపై అభ్యంతరం టీఎంసీ అభ్యంతరం తెలిపింది. మైక్రో అబ్జర్వర్ల విషయంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టేసింది. బెంగాల్లో ఎన్నికల ఫలితాల వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కౌంటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలన్న టీఎంసీ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. కౌంటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారని తెలిపింది. వారికి ఎలాంటి విధేయతలు ఉండవని న్యాయస్థానం స్పష్టం చేసింది. మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేసుకునే హక్కు ఈసీకి ఉందని వెల్లడించింది. బెంగాల్ ఓట్ల లెక్కింపులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను మాత్రమే నియమించడంపై అభ్యంతరం టీఎంసీ అభ్యంతరం తెలిపింది. ఇక మైక్రో అబ్జర్వర్ల విషయంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. మైక్రో అబ్జర్వర్లను కూడా మనం చూస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఈ రోజు 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అదేవిధంగా ఎన్నికల స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద హల్చల్ చేయడం, అక్కడ ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా వెస్ట్ బెంగాల్లో పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల ఆధీనంలోనే 2 దశల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అత్యధిక శాతం బీజేపీ వైపుకు మొగ్గు చూపుగా, కొన్ని ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. అయితే పూర్తి స్థాయి ఎగ్జాస్ట్ ఫలితాలు మాత్రం ఈ నెల 4వ తేదీన విడుదల కాబోతుంది. సంబంధించి టీఎంసీ పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ను తిరిగి చేజెక్కించుకోవాలని టీఎంసీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తమకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందంటూ ఇప్పటికే మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలంతా ఈసారి బెంగాల్లో బీజేపీ జెండాను ఎగరవేయబోతున్నామంటూ ధీమాగా చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇందులో భాగంగానే తాజాగా టీఎంసీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా బెంగాల్ ఓట్ల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ వేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్ పై ఈసీ సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అదేవిధంగా న్యాయస్థానం సమర్థిస్తూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. కౌంటింగ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని సుప్రీంకోర్టు తృణమూల్ కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్ ను ప్రశ్నించింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారు, వారికి ఎలాంటి విధేయతలు ఉండవంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేసుకునే హక్కు ఈసీకి ఉంటుందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్ పై ఈసీ స్పందిస్తూ ఈ రకమైన కామెంట్ చేసింది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అటు ఎన్నికల పోలింగ్ ను కేంద్ర బలగాల ఆధీనంలో, అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తోటి ఎన్నికల కౌంటింగ్ ను కూడా నిర్వహిస్తుండటంపై ఈసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఈసీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఈసీలో సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ కి అనుకూలమైన తీర్పు రాలేదు. అయితే ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపులో బెంగాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఫలితాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎల్లుండి అంటే 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి మిగిలిన 4 రాష్ట్రాలు తమిళనాడు, కేరళ,
పుదుచ్చేరి అస్సాం రాష్ట్రాలను పక్కన పెడితే బెంగాల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఒకవైపు మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ధర్నా చేయడం, హల్చల్ చేయడం, అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమించి ఎన్నికల కౌంటింగ్ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బెంగాల్లో కౌంటింగ్ అంటే ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠగా మారే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.